నిన్నమని ఆయన అన్నాడు కేసీఆర్ గారు, నేను కొడితే గట్టి కొడతా అని. నేమన్నా చెప్పిన, అయ్యా ఏందయ్యా కొట్టడానికి, అది ఏమన్నా ఫుల్లా ఆఫా గట్టి కొట్టడానికి అని అడిగిన. చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు. ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు, అటు చేసే వ్యవహారాలు చూడు. నీ బిడ్డను రెండు చప్పరి, ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా, ఆడ కేజ్రీవాల్ కూడా మింగేసింది. నీ అల్లుడు భూదందాలు చప్పరి, నీ అల్లుని పట్టుకొని 4 గట్టిగా కొట్టు. వాళ్ళను కొడుకుని కొట్టు, అల్లుని కొట్టు, బిడ్డను కొట్టు, సడ్డకుని కొడుకుని కొట్టు, గట్టి కాదు కట్టె తీసుకొని కొట్టు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా. ఇక ఆయన ఊరిస్తున్నాడు, ఇక నేను వస్తున్నా బయటకి అని. అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి కొట్టిరు. మళ్ళీ వచ్చేదేముంది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీ పార్టీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిరు. ఇవాళ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు, కొత్త బిచ్చగాని పొద్దుగుర్తు ఎరగాడని. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఇయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 హామీలు ఉన్నాయి. 10 ఏళ్ళు అమలు చేయలేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే బిచ్చగాని గంగిరెద్దులో సంక్రాంతి పూట గంగిరెద్దుల్లో వచ్చినట్టు ఊరూరు తిరుగుతున్నాడు. ఈ ప్రభుత్వం ఏం చేయలేదని.